హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు మనం బెండకాయ పులుసు అనేది డిఫరెంట్‌గా ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దానిలోని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇట్లా డ్రైగా వేపుకోవాలి. వేపుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లోని కొంచెం ఆయిల్ వేసి ఇట్లా బారుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలనేది వేయాలి. ఇలా వేసి చిన్న మంట మీద చక్కగా జిగురంతా పోయేంత వరకు కూడా చక్కగా వేపుకోవాల్సి ఉంటుంది. ఇట్లా జిగురంతా కూడా పోవాలండి. అలా పోవడానికి మనం సాల్ట్ అనేది ఒక స్పూన్ యాడ్ చేసి చిన్న మంట మీద వేపుకోవాలి. తర్వాత పక్కన మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఇట్లా బారుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయని తీసుకోవాలి. 4 పచ్చిమిర్చి అనేది ఇట్లా బారుగా కట్ చేసి తీసుకోవాలి. తీసుకొని ఇది కూడా చక్కగా వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇవన్నీ కూడా వేపుకోవాల్సి ఉంటుంది. బెండకాయ పులుసు అనేది ఎప్పుడూ చేసుకునేదే కదా అని అనుకోకండి. ఎందుకంటే బెండకాయ పులుసు అనేది దానిలోని బెండకాయలు అనేవి ముక్కలు అనేది చెదిరిపోకుండా ఉండేలాగా ఎలా చేసుకోవాలనేది నేను చెప్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయ ముక్క అనేది చెదిరిపోకుండా చక్కగా వస్తుంది. పులుసు అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కదండి. దీనిలోకి ఇప్పుడు 2 టమాటాలు అనేవి పెద్ద టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకొని మొత్తం కూడా కలుపుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయేంత వరకు కూడా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుందండి. ఇలా మూత తీసి కలుపుకొని చక్కగా ముక్కలన్నీ కూడా ఉడికిపోయేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. చక్కగా ఉడికిపోయినాయి కదా టమాటా ముక్కలు అనేవి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న స్పూను పసుపు అనేది వేస్తున్నాను. తర్వాత 2 స్పూనులు కారం అనేది వేస్తున్నాను. ఎందుకంటే పులుసు కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలి. తర్వాత సాల్ట్ అనేది ఒక స్పూన్ వేసాను. మొత్తం కూడా కలిపి మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వీటికి పట్టాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది నేను యాడ్ చేశాను. తర్వాత కొంచెం గసగసాలు అనేది యాడ్ చేశాను. గసగసాలు యాడ్ చేయడం వల్ల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకనే నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత ముక్కలు చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఒకదానికొకటి అంటుకోకుండా జిడ్డు లేకుండా చక్కగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని కూడా ఈ పక్కన ఉన్నటువంటి కళాయిలోకి వేసేసుకోవాలి. ఈ గుజ్జులోకి వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చక్కగా ముక్కలన్నీ కూడా చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా బెండకాయ ముక్కలన్నీ కూడా చెదిరిపోకుండా ఉంటాయండి. చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోని మనం చక్కగా మగ్గించుకోవాలి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా, చూడండి చాలా బాగా వచ్చింది కదా. ఈ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఒక 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేయాలి. దీనిలోకి కొంచెం చింతపండు అనేది మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోని మనం మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే పులుసు అంతా కూడా దగ్గర పడిపోతూ ఉంటుంది. తర్వాత దీనిలోకి మనం ఫస్ట్ వేపుకున్నటువంటి ధనియాలు జీలకర్ర ఉంది కదా, అది మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా, కొంచెం మెత్తగా కాదు మరీ రఫ్గా కాకుండా కొంచెం మీడియం సైజులోని నూరుకొని దానిలో వేసేసుకోవాలి. తర్వాత మన దగ్గర పుదీనా, తర్వాత ఇంకోటి కొత్తిమీర ఉంటే అవి కూడా వేసుకోవాలి. కొంచెం బెల్లం అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పులుసు కాబట్టి బెల్లం యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రుచులన్నీ కూడా సమానంగా ఉండేలాగా రెడీ చేస్తుంది కాబట్టి బెల్లం యాడ్ చేసుకొని చక్కగా దగ్గర పడేంత వరకు కూడా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పులుసు మగ్గకపోతే టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఉప్పు అనేది మంచిగా ఉందా లేదో చూసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.